20th సెంచరీ వరల్డ్ ఆర్డర్ని వెస్ట్రన్ లెడ్ వరల్డ్ ఆర్డర్ అంటాం. అంటే పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి దేశాలు ఇంతకుముందు ప్రపంచాన్ని నడిపించాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం గ్లోబల్ సౌత్కి పాత్ర పెరుగుతోంది. దాంతోపాటు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. అటువంటి ఒక చక్కటి సిస్టమే బ్రిక్స్, BRICS. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ అనే పదం ఫస్ట్ బ్రిక్తో స్టార్ట్ అయిందనమాట. తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చి జాయిన్ అయింది. జిమ్ ఓ నీల్ అని చెప్పి గోల్డ్మ్యాన్ సాచ్ కంపెనీకి చెందిన ఆయన ఈ బ్రిక్ అనే పదాన్ని టర్మ్ చేశారు. దీనికి తర్వాత 2009 నుంచి సమ్మిట్ స్టార్ట్ అయినాయి. 2009లో మొదటి సమ్మిట్ ఎకతెరిన్బర్గ్లో జరిగిందనమాట. ఎకతెరిన్బర్గ్, రష్యా. ఆ తర్వాత రెగ్యులర్గా ప్రతి సంవత్సరం బ్రిక్స్ యాన్యువల్ సమ్మిట్ జరుగుతున్నాయి. 2023లో ఆగస్ట్ 2023 బ్రిక్స్ యాన్యువల్ సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలోని జోహానిస్బర్గ్లో జరిగింది. సౌత్ ఆఫ్రికా జోహానిస్బర్గ్ సమ్మిట్లో ఒక చక్కటి విషయం ఏంటంటే బ్రిక్స్ ఎక్స్పాండ్ అయిందనమాట. బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అనౌన్స్ చేశారు. మనం చూస్తే మిడిల్ ఈస్ట్ నుంచి కనుక ఇరాన్, UAE, తర్వాత సౌదీ అరేబియా, ఈ 3 దేశాలు మిడిల్ ఈస్ట్ నుంచి, తర్వాత ఆఫ్రికా నుంచి ఈజిప్ట్, ఇథియోపియా. అయితే దీంతో పాటు లాటిన్ అమెరికా నుంచి, సౌత్ అమెరికా నుంచి మనం గమనిస్తే అర్జెంటీనా జాయిన్ అవుతున్నట్టు ప్రకటించింది. అర్జెంటీనా అప్లికేషన్ పెట్టుకుంది. అప్పట్లో అర్జెంటీనాలో పెరోనిస్ట్ ప్రభుత్వం ఉండేది. వాళ్ళు ప్రో చైనీస్ అనమాట. దాంతోపాటు చైనాతో మంచి అగ్రిమెంట్స్, కరెన్సీ స్వాప్ డీల్స్ ఇవన్నీ చేసుకున్న గవర్నమెంట్. వాళ్ళు యాంటీ అమెరికన్. బేసికల్గా అప్పుడు ఉన్న గవర్నమెంట్ అర్జెంటీనాలో లెఫ్టిస్ట్ అనమాట. పెరోనిస్ట్ అంటే లెఫ్టిస్టులు. అయితే ఆ తర్వాత అర్జెంటీనాలో ఎన్నికలు జరిగాయి. అర్జెంటీనాలో ఇప్పుడు హేవియర్ మిలై ప్రభుత్వం వచ్చింది. ఈలో పార్టీ లిబర్టేరియన్ పార్టీ అనమాట. లిబర్టేరియన్ పార్టీ పేరు లిబర్టేరియన్ అయినా వీళ్ళు చాలా కన్జర్వేటివ్స్, రైట్ వింగ్. అండ్ వీళ్ళు చాలా ప్రో అమెరికన్, కంప్లీట్గా అమెరికా వైపు టిల్ట్ అయిపోయారు. చైనాతో అగ్రిమెంట్స్ అన్నీ తెంచేసుకుంటున్నారు. చైనాని తిట్టారు. చైనా కూడా వీళ్ళపైన కటుగానే ఉందన్నమాట. ఈ పరిస్థితిలో హేవియర్ మిలై ప్రభుత్వం మాకు డొమెస్టిక్లోనే చాలా కష్టం అవుతుంది, ఇంటర్నల్గా మా పాలసీస్ అన్నీ, ముఖ్యంగా అర్జెంటీనా అనేది ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు, ఇప్పుడు మేము అంతర్జాతీయంగా ఏ అంశాల్లో చొరబాటు చేసుకోం, బ్రిక్స్లో మాకు వచ్చిన మెంబర్షిప్ని మాకు వద్దని రద్దు చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు అర్జెంటీనా ప్రభుత్వం వాళ్ళు ప్రకటించేసేసారు. ఇంకా అఫీషియల్గా రద్దు కానప్పటికీ అర్జెంటీనా బయటకు వచ్చేస్తుంది అనమాట బ్రిక్స్లోంచి. అంటే ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్న దేశాలు 10 దేశాలని చెప్పుకోవచ్చు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE, ఇథియోపియా, ఈజిప్ట్.